తండ్రి నీకు వందనాలు, స్తోత్రమయ్యా. జీవాధిపతి ఉదయకాల ప్రభు, నీ మహాప్రేమతో మహాదయతో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు. మాకందరికి ప్రాణభిక్ష పెట్టిందయ్యా నీ కృప, నీ దయ్యా. ఏ పాటి వారం స్వామి, కొంతసేపు కనపడంతలే మాయమైపోయి మా జీవితాల్ని బతికిస్తున్నావు, వెలిగిస్తున్నావు, చెల్లింపజేస్తున్న దయకై నీకు స్తోత్రం నాయన. ఈ మహాకృప మహాప్రేమకై స్తోత్రం చెల్లిస్తాను. ఉదయకాలం ప్రభు, మమ్మల్ని అందరికీ జ్ఞాపం చేసుకున్నావు, నీకు స్తోత్రాలు. ప్రభు దాసులు మీరు అభిషేకించండి. అయ్యా, కూడి వచ్చిన పిల్లలు పట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సేవకుని మీరు ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నాను. బలపరచండి మమ్మల్ని అందరినీ. మా హృదయాలను వెలిగించండి, పరిశుద్ధపరచండి. నీ రహస్య రాకడికి మమ్మల్ని యోగ్యులుగా చేయండి. ఏ ఒక్కరిని దాటిపోవాక ప్రభు, నీకు స్తోత్రం అయ్యా. అనుక్షణం ప్రభు మమ్మల్ని శుద్ధీకరిస్తున్నావు, మాతో మాట్లాడుతున్నావు. మీ తీర్పుల గురించి, నీ ప్రేమ గురించి, శక్తి గురించి ఆమోస గ్రంథాలు మాట్లాడుతున్న వాకులకై నీకు వందనాలు ప్రభా. మీకు అంత భయపడాలను ప్రభా. మా రక్త మాంసాలకి ఒక దీనత్వాన్ని గ్రహించు. మా శక్తి, మా బలము, మా ఇష్టం, నీ చిత్తం నెరవేర్చలేవయ్యా. నీ కృప మాత్రమే ప్రభా, నీ కనికరం మాత్రమే. అలాంటి కృపతో, కనికరంతో నింపి మమ్మల్ని అందరినీ బలపరచమని, సహాయం చేయమని, నీ దాసులను అభిషేకించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది బిడ్డలారా, మనందరం కూడా ఆమోసు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా ఆమోసు పుస్తకాన్ని పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకోవడానికి ప్రభు తన కృపను, దయను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మంచిది నాన్న, మనందరం కూడా 3వ అధ్యాయంలో 1 వచనం నుంచి 8 వచనాల వరకు అంతకుముందు సెక్షన్లో మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు ప్రాముఖ్యంగా 9వ వచనం నుండి 15వ వచనం వరకు 3వ అధ్యాయం ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం నుండి 15వ వచనం వరకు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయుండి చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమేన్. గ్రహించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఇక్కడ మనందరం కూడా ఇశ్రాయేలీల యొక్క మరి దేవుని యొక్క తీర్పును గురించి, ఇశ్రాయేలీల పైన దేవుని యొక్క తీర్పును గురించి మనం లేఖనాల్లో ధ్యానం చేసుకుంటున్నాము. ఇశ్రాయేలులను దేవుడు తీర్పు తీర్చే సమయానికి మరి వాళ్ళు దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి 7 రకాల పాపాలను గురించి మనం గత కాలంలో ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి 8 వచనాల వరకు ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాన్ని గురించి మనం 7 రకాల పాపాలను గురించి గత కాలంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. గత లాస్ట్ సెక్షన్లో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనాల వరకు కూడా మనం నేర్చుకున్నాం. ఇందులో మనకి అర్థం కావలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్పుకుంటూ వెళ్ళి ఈ 9వ వచనం నుండి ఈరోజు 15వ వచనం వరకు కూడా ప్రభు సన్నిధిలో మనందరం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చూడండి నాన్న, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, దేవుని ప్రజలు పాపం చేస్తూ ఉంటే దేవుడు ఎన్నడూ కూడా ఊరుకోడు. వాళ్ళ విషయంలో ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, చెవిగలి వారు విందురుగాక. జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుని ప్రజలు రక్షించబడిన తర్వాత దేవుని యొక్క చట్టానికి విరుద్ధంగా పాపం చేస్తే దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు. ఆయన చూస్తూ ఊరుకోడు, తప్పకుండా మనకి శిక్ష వేస్తాడు.
రెండవది, ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన పరిశుద్ధుల ద్వారా, అపోస్తుల ద్వారా మనతో మాట్లాడి మనకి చెప్పకుండా ఆయన శిక్ష వేయటానికి ముందర మనతో మాట్లాడతాడు. మూడవది, మన హృదయాన్ని, దేవుని వాక్యం విన్న తర్వాత మన హృదయాన్ని మోసం చేసుకోకుండా దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకొని ఆయన మీద కనికరపడి, ఆయన దయ మన మీద కనికరపడి మనలను ఆదరిస్తున్నటువంటి దినాల్లో మన తప్పును ఒప్పుకొని దేవుని సముఖంలో మనందరం కూడా విధేయత చూపించాలి. నాలుగవది, ఆయన ఏ తీర్పు అయితే చెప్తున్నాడో ఆ తీర్పు మన జీవితంలో అక్షరాలా జరుగుతుంది. ఐదవది, దేవుడు మన కొరకు ఏ పరలోకాన్ని సిద్ధపరిచాడో ఆ పరలోకం ఖచ్చితంగా మనకిస్తాడు. ఆయన పునరుద్ధానంలో మనకి పాలు పంపులు ఇస్తాడు. అంతేకాకుండా కొత్త ఆకాశం, కొత్త భూమి మనకిస్తాడు. ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేస్తాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆయన ఏది చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా అది చేస్తాడు. ఆయన ఎవరికి విడుదల ఇస్తానన్నాడో వారికి విడుదల ఇస్తాడు. ఎవరైతే పశ్చాత్తాపడి బ్రతుకులు మార్చుకుంటారో వారి మీద కనికరపడతాడు. ఎవరైతే చేసిన పాపం మరలా చేస్తూ బ్రతుకుతారో ఏమాత్రం కూడా వారి మీద కనికరం అనేది ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం చూడాలి. చూడండి నాన్న, ఈ రోజున 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు నేను క్లుప్తంగా చెప్తాను. ముందుగా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ 9 నుంచి 15 వచనాల వరకు ఉన్నటువంటి విషయాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పాపం అంతా కూడా దైవజనుడైనటువంటి ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ఒక ప్రవక్త వచ్చి మా బ్రతుకులన్నీ చెప్పాడు, మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పచ్చి నిజాలే, కానీ దేవుని ప్రజలం కదా, మేము ఆయన పిల్లలం కదా, మరి ఇంత ప్రేమించినటువంటి ఆయన పిల్లలమైన మమ్ములను ఇంత భయానకమైనటువంటి ఉగ్రత శిక్ష విధిస్తాడా? దేవుడు నమ్మదగినవాడు కదా, ఆయన కనికరం కలిగిన దేవుడు కదా, ఇదేంటి మనకి ఇలా జరుగుతుంది అని ఇశ్రాయేలు ప్రజల విషయంలో జీవము గల దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. గమనించారా నాన్న? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త యొక్క గద్దింపును గురించి మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకోవడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడతలేదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఎందుకు అంటే, వాళ్ళలో ఒక పక్కేమో పశ్చాత్తాప మనసు కనపడుతుంది, మరొక పక్కేమో మేము దేవుని పిల్లలం కదా, దేవుడు మమ్మల్ని ఇంతగా శిక్షిస్తాడా, మమ్మల్ని దేవుడే కదా ఆశీర్వదించాడు, ఎంత గొప్ప కృపను ఇచ్చింది కూడా దేవుడే కదా, ఇదేంటి అనేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. గమనించారా నాన్న? అంటే ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, దైవజనులను నిలబెట్టి ఆయన పిల్లలను తమ పాపముల విషయమై పశ్చాత్తాపడడానికి ప్రోత్సహిస్తున్నాడు ప్రవక్త. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి, ఆ పరిశుద్ధుల్లో దైవజనుల్లో ఉండి మనలందరినీ ఆయన బతిమలాడుకుంటూ మనలను కాపాడడానికి అనేక విధాలుగా దైవజనుడు ఉపమానాల ద్వారా, మరి రకరకాల పిక్చర్స్ ద్వారా, రకరకాల వ్యూల ద్వారా, ప్రవచనాల ద్వారా, వాక్యము ద్వారా
దేవుని యొక్క చట్ట ప్రకారంగా మనలను మనం దిద్దుకోవడానికి, ఆయన పాదాలు పట్టుకొని కనికరించబడ్డానికి మనం కృప పొందాలని ప్రవక్తలు, అపోస్తులు, దైవజనులు బ్రతిమలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా కూడా ఇశ్రాయేలులు చేసిన తప్పును చూపిస్తూ వాళ్ళకు అర్థం కావడానికి అనేక ఉపమానాల రీతిగా ప్రభువు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయంలో మొదటి నుంచి 8 వచనాల్లో కూడా చూడండి. 3వ వచనంలో, సమ్మతింపకుండా ఇద్దరు నడుతురా, ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించునా, ఏమియు పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బర పెట్టునా, భూమి మీద ఒకడు ఎర్ర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడునా, ఏమియు పట్టుబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా, ఆ పట్టణమందు బాకానాదము వినబడగా జనులు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండునా, ప్రభు అయిన యెహోవా ఏమియూ చేయుడు, సింహము గర్జించెను, భయపడని వాడెవడు, ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ప్రవచింపుకుండు వాడెవడు. చూడండి, అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి దేవుని యొక్క సంగతులు స్పష్టంగా అర్థం కావడానికి 7 రకాల విషయాలు 6వ వచనం వరకు 7వ వచనం వరకు 6వ వచనం వరకు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. 7-8లో తన సేవకులు తెలియకుండా ఆయన ఏది చేయడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా పట్టణం మీదకి ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఉపద్రవం కానీ శిక్ష కానీ మన కుటుంబం మీదకి, మన బిడ్డల మీదకి రాదు అనే సత్యాన్ని మనం వింటున్నాం. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలోకి వచ్చేపటికి మరికొన్ని పాపాలు చెప్తున్నాడు ప్రవక్త. బాబు, మీకు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పిన పాపాలే కాకుండా మరలా మీలో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తున్నాను వినండి అని చెప్పి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మీలో ధన వ్యామోహాలు ఉన్నాయి, మీరు ధనాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. రెండవది, మీరు అధికారాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. మూడవది, మీలో నీతి న్యాయాలు లేవు. నాలుగవది, బీదలను మీరు హింసిస్తున్నారు. ఈ విషయాలన్నీ యాకోబు సంతానమైనటువంటి నా సంతానానికి మీరు చెప్పండి అని ఆమోసు ప్రవక్త ద్వారా మరలా అక్కడ దర్శించడాన్ని మనం చూస్తున్నాం. నాలుగవది, ఇశ్రాయేలు ప్రజల్ని అన్యుల దేశస్థులను పిలిచి ఇశ్రాయేలు దేశం యొక్క ప్రజల యొక్క పాపములను చూపిస్తున్నాడు. ఇతరులకు, అన్య దేశస్థులకు చూపిస్తున్నాడు. చూపించి వాళ్ళు చేసిన పాపమును గద్దిస్తున్నాడు. ఇది 9వ వచనం నుండి 15వ వచనంలో ఉన్నటువంటి మెయిన్ కాంటెక్స్ట్. అర్థమవుతుందండి? దయచేసి ఈ విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. ఏమండి, ధనవంతుడు ధనం సంపాదించుకోవడం తప్ప అండి? ఏమండి, అధికారంలో ఉండటం తప్ప అండి? ఏమీ లేదండి. ఎందుకు ఈ రెండు కలిసి ఎందుకు ఇక్కడ దేవుని ఆత్మ మాట్లాడుతుందంటే, ధనం ఉన్నవాడు అధికారంలోకి రాగలడు, అధికారం ఉన్నవాడు ధనాన్ని సంపాదించుకోగలడు. ఈ రెండు కవల పిల్లలు లాంటివి. గమనించారా? ఈ రెండు ఒకటి ఉంటే ఒకటి ఉంటాయి. అంటే ధనం ఉంటే అధికారం ఉంటుంది, అధికారం ఉంటే ధనం ఉంటుంది. ఈ రెండు కలిసి ఒకదానికొకటి కవల పిల్లల్లాగా ఉండి వెంబడిస్తూ ఉంటాయి. దయచేసి ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కనుక 9వ వచనం నుండి 15వ వచనం వరకు వాళ్ళకున్నటువంటి ధన వ్యామోహం. ఇప్పుడు చూడండి, ధన వ్యామోహం కానివ్వండి, అధికార వ్యామోహం కానివ్వండి, ఈ రెండు కూడా ప్రపంచంలో
చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో అవి నడిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల్లో జీవము గల దేవుని మీద ఆనుకోవడం మానేసి వాళ్ళు ఎవరి మీద ఆనుకుంటున్నారంటే ధనం మీద, అధికారం మీద ఆనుకుంటున్నారు. దేవుని యొక్క నీతి న్యాయాలు విడిచిపెట్టేసి పక్కన పెట్టేసి వాళ్ళు ధన వ్యామోహం మీద నడిపించబడుతున్నప్పుడు, అధికారం మీద నడిపించబడుతున్నప్పుడు ఈ ధన వ్యామోహం, అధికారం ఏం చేస్తుందంటే తన సొంత సహోదరులైన పేదవారిని అంటే నీతిమంతులను అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంతేకాకుండా పేదవారిని చిత్రహింసలు పెట్టి వాళ్ళకున్న ఆస్తులు పాస్తులు ఏదో ఒక వంకల రూపంలో లేకపోతే వడ్డీలకిచ్చి వాళ్ళ ఆస్తిని దోచుకోవడం, లేకపోతే వాళ్ళ ధన వ్యామోహంతో, అధికార వ్యామోహంతో చిత్రహింసలు పెట్టి రకరకాల హింసలు పెట్టి పేదవాళ్ళ అక్రమంగా చూసారా మోసం చేసి, గమనించారా, ఎదిరించి మోసం చేసి వాళ్ళ రక్తాలని చిందించి, గమనించారండి, అక్రమం చేసి వాళ్ళని కన్నీళ్లు పెట్టించి వాళ్ళను కొట్టి పేదవారిని అణగద్రొక్కి వాళ్ళ పైన నడుచుకుంటూ, వాళ్ళ శవాల మీద నడుచుకుంటూ ధన వ్యామోహం కలిగిన వాళ్ళై, అధికార వ్యామోహం కలిగిన వాళ్ళై వాళ్ళు నడిపించబడుతున్నాడు. ఏమండి, ఈ ధన వ్యామోహం, ఈ అధికారం, ఈ రెండు కూడా ఎవరిలో పనిచేస్తున్నాయి అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్లోనే పనిచేస్తున్నాయి, అన్యజనుల్లో కాదండి. అన్యజనుల్లో కూడా ఇలాంటి పాతకం జరగటల్లా. చూసారా ఎలాంటివి జరుగుతున్నాయో నేను ఈ 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదువుతాను. చూడండి, మళ్ళీ ఆమోసు పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాను. చూడండి, ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3-4 సార్లు చేసిన దోషమునను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనుల నీతిమంతులను అమ్మి వేయుదురు. చూసారా, ఆళ్ళల్లో ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి దేవుని ప్రజలను అమ్మేస్తారంటండి. అంటే వాళ్ళ వలన లాభాన్ని సంపాదించుకుంటారు. చూసారండి ఎంత దారుణంగా ఉంటుందో, గమనించారా. తర్వాత దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు చూడండి, నీతిమంతులను అమ్మివేదురు, పాదరక్షకులకై పేదలను కూడా అమ్మివేస్తారు. వీళ్ళకి చెప్పులు కావాలంటే ఎవరో ఒకరిని అమ్మేసుకుంటారంటండి. ఈ పనులన్నీ చేసేది ఎవరు? దేవుని ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే. చూడండి 7వది, దరిద్రుల నోట మన్ను వేయుటకు బహుగా ఆశపడుదురు. అంటే దరిద్రులను చంపేస్తారనమాట, వాళ్ళకి కలిగినన్ని దోచుకుంటారు. దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠముల మీద యొద్దనే పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. ఇంతేకాదు, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా నేను చదువుతున్నాను చూడండి. చూడండి, అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశములలో ప్రకటన చేయుడి. ఎట్లనగా వీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరిని చూడి, అందులో జనులు పడుచున్న బాధను కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమను నగరులలో బలాత్కారము చేతను దోపుడు సొమ్ము సమకూర్చుకొందురు. గమనించారండి,
ఇక్కడ గుర్తుపడుతున్నారా? దోపుడు సొమ్మును సమకూర్చుకొందురు అంటే వాళ్ళు ధనాన్ని, అధికారాన్ని సమకూర్చుకుంటున్నారు. చూడండి, అష్టోదు నగరులో ప్రకటన చెయ్యండి. ఈ అష్టోదు నగరం అంటే ఏ నగరం ఇది? ఫిలిస్తీన్ల నగరం. ఫిలిస్తీన్లు ఉండేటువంటి ప్రాంతమే అష్టోదు. గమనించారా? అలాగే ఐగుప్తు దేశపు నగరంలో ప్రకటన చేయుడి అంటే ఐగుప్తీయులను, ఫిలిస్తీన్లను దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్లో, నా దేవుని ప్రజల్లో, నా ప్రజల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి అల్లరి, వాళ్ళల్లో ఉన్నటువంటి అక్రమ క్రియలు, వాళ్ళల్లో పేదవారిని బాధపెట్టి వాళ్ళ ఆస్తుల్ని లాక్కొని దోచుకొని బ్రతికేటువంటి, ధనాన్ని సమకూర్చుకొని ఒక అధికారాన్ని సమకూర్చుకొని బ్రతికేటువంటి గుణాలు నా ప్రజల్లో ఉన్నాయి. మీరొచ్చి చూడండి, ఫిలిస్తీన్లారా, ఐగుప్తీయులారా, మీరు రండి, మీరొచ్చి చూడండి అని చెప్తున్నాడు. ఇక్కడ నేను మళ్ళా చదువుతున్నాను, చూడండి ఏమన్నాడంటే, అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి. చూసారా? అష్టోదు నగరంలో ప్రకటన చేయటం ఏంటండి? నగరులలో ప్రకటన చేయటం అని అంటే అర్థం ఏంటంటే, ఈ ఫిలిస్తీన్ల నగరంలో, ఐగుప్తీయుల నగరంలో అంటే, నగరం అంటే ఆ ఐగుప్తు దేశంలో, ఫిలిస్తీన్ల దేశంలో మరి రాజులు, రాణులు నివాసం ఉండే మెయిన్ పట్టణస్థులు అని అర్థం. అంటే అసలు రహస్యం ఎవరికి తెలుస్తుంది? అన్యజనుల రాజులకే దేవుని పిల్లల యొక్క బతుకులు తెరుస్తున్నాయి. అంటే రాజులంటే ఎవరు? అన్యజనులు ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు. గమనించారా? మీకు ఒక రహస్యం చెప్పనా నేను? ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఏమేం జరుగుతున్నాయో ఈ రోజుల్లో కూడా ఎగ్జాక్ట్లీ కొత్త నిబంధన సంఘంలో కూడా అలానే జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుని పిల్లలలో ఉన్నటువంటి బ్రతుకుల్లో ఉన్న పాపం ఎవరికి తెలుస్తుందో తెలుసా అండి? ఎవరికి తెలుస్తుందో తెలుసా? ఇప్పుడు అన్యజనుల్లో మెయిన్ స్వామీజీలకు తెలిసిపోతుంది. శివశక్తి అనేవాడికి, కరుణాకర్కి తెలిసిపోతుంది. ఇలా చూడండి, హరిహర ప్రసాద్ అనే అతను, అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు దేవుని ప్రజలను, పాస్టర్స్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తిపట్టి చెప్తున్నారు. ఎవరో? అన్యజనులు. అంటే ఎవరెవరికి తెలుస్తుంది ఇన్ఫర్మేషను? అన్యజనులైనటువంటి ప్రధానులు, పీఠాధిపతులు, స్వామీజీలకి మన బ్రతుకులు తెలుసు. వాళ్ళు ఏకుతున్నారండి దైవజనులను. వాళ్ళు క్రైస్తవులను మీ బతుకులేంట్రా అని ఏకుతున్నారు. అర్థమైందండి? ఆ రోజుల్లో కూడా 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలను కూడా అష్టోదులో నుండి, ఐగుప్తులో నుండి వచ్చినటువంటి వాళ్ళ నగరంలో నుంచి వచ్చినటువంటి మెయిన్ ప్రజలకి డమ్ముకేసి చెప్పమంటున్నాడు జీవము గల దేవుడు. బిడ్డలారా, వాక్యం వింటున్నారా? చెవిగల వారు విందురుగాక. ఈ రోజుల్లో అన్యజనులను మనల్ని నిలదీసి అడుగుతున్నారంటే, మనలను దేవుని ప్రజలు అక్రమం, పాపం విస్తరించి పాస్టర్సే ఎక్కడ చూసినా ఎకరాలు పొలాలు కొంటున్నారండి. వాళ్ళ పిల్లలకి ఆస్తులు కొంటున్నారండి. ఏమండి, బైబిల్లో అపోస్తులు ఎక్కడన్నా ఆస్తులు సంపాదించుకున్నారండి? ఈ రోజున నీకు ఇస్తే దశంభాగాలు ఇస్తున్నారు ఇవాళ రోజున. ఆ రోజుల్లో కొత్త నిబంధన సంఘం దశంభాగాలు కాదు ఇచ్చింది, వాళ్ళ ఆస్తులు అమ్మిచ్చేశారు, పొలాలు అమ్మిచ్చేశారు. అయితే ఆస్తులు, పొలాలు అమ్మిచ్చేసిన వాళ్ళు అపోస్తుల పాదాల దగ్గర కూర్చొని వాక్యం విని నేర్చుకున్నారు. అపోస్తులు వాళ్ళ పేరు మీద ఇళ్ళు, స్థలాలు, బిల్డింగ్లు, ఆస్తులు కొనుక్కోలేదండి. వాళ్ళకు కలిగిన ఆ డబ్బునంతటినీ సంఘములో ఉన్న అనేక మంది పేదవాళ్ళకి పంచిపెట్టి వాళ్ళు సమిష్టిగా, చూసారండి. నేను మీకు అర్థం కావడం కోసం మళ్ళా ఆ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయం
33 నుంచి నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. దయచేసి ఈ విషయాలను అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్నాను చూడండి. 32 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఏకాత్మ గలవారై ఉండి ఎవడునూ తన కలిగిన వాటిలో ఏమీయూ తనదని అనుకొనలేదు. చూసారండి, ఆ రోజుల్లో సంఘం ఎలా తయారైందో, ఎవరికి ఎంతెంత ఉందో అదంతా నాదే అని అనుకోవటం లేదంట. మరి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో ఏముంది? ధన వ్యామోహాన్ని, దోపుడు సొమ్మును సంపాదించుకుంటున్నారు. వాళ్ళు నీతిమంతులను అమ్మేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. పేదవాళ్ళను అమ్మేసి చెప్పులు కొనుక్కుంటున్నారు. వాళ్ళ స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు దోచుకొని బ్రతుకుతున్నారు. చూసారండి, ధన వ్యామోహం, అధికార వ్యామోహం. చూసారా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అడ్డం పడి, గమనించారా నాన్న, వాళ్ళని అడ్డం పడి ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ త్రోవలకు అడ్డంగా నిలబడి, అంటే వాళ్ళకి న్యాయం జరగకుండా వీళ్ళ అధికారంతో అడ్డుపడతా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. ఎవరి మీద? తన సొంత సహోదరుల మీద, తన సొంత జనాంగం మీద. ఎవరో? దేవుని ప్రజలు అనబడిన వాళ్ళే. చెవిగలవారు విందురుగాక. గమనించారండి, ఏదియు తనదని అనుకోలేదు, వారి కలిగినదంతయు వారు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి ఎడల అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయెనో. గమనించారండి, ఈ రోజున అపోస్తుల పరిచర్యల ద్వారా దేవుడు సంఘాలను అలా సిద్ధపరిస్తే, ఏమండి, ఇప్పుడేమో సంఘాలలో పాస్టర్లే ఏమండి వాళ్ళ స్థిరాస్తులు అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొస్తే వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేయించుకున్నారండి. వాళ్ళ పిల్లలు, బంధువులు, చుట్టాలు, మా అన్నయ్య కొడుకులు, మా అక్కయ్య కొడుకులు అని చెప్పి వాళ్ళ ఆస్తులు ఏమన్నా పంచిపెట్టారండి? సంఘములో ఉన్న పేదవారందరికీ పంచిపెట్టి వాళ్ళ అక్కర కొలది వాళ్ళందరి అవసరాలు తీర్చారు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న ఆ బిడ్డలందరికీ పేదవారు లేదు, గొప్పవాళ్ళు లేరు, అందరూ సమానంగా బ్రతికారు. ఇది సేవ అంటే. ఏమండి, ఇవాళ నీకు వాక్యం చెప్పేవాడు, సేవకులు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? ఏమండి, ఏమో చూసుకోండి. మీకు ఎవడు బుద్ధి చెప్తాడు నాకు తెలీదు. మీరు ఎవరిని వెంబడిస్తున్నారో నాకు తెలీదు. ప్రతిష్ఠితులైన అపోస్తులను మీరు వెంబడించాలి. వాళ్ళకి ఏ దిక్కు దివాణ ఉండదో. వాళ్ళకి ఏది కలిగినా ఆత్మలను రక్షించడానికి వాళ్ళు ఖర్చు అయిపోతారు. గమనించారా? మీరు కావాలంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను చూడండి. అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో, ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మల్నే కోరుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా. చూసారా, ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గర ఉంటుంది అసలు ఆస్తి. ఏ ఆస్తి ఇది? నిత్య జీవాన్ని ఇచ్చే ఆస్తి. ఇప్పుడు పౌల దగ్గర ఏముంది? తండ్రే ఆస్తి పిల్లల కొరకు ఆస్తి సమకూర్చవలను కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. నన్ను నేను వ్యయపరచుకొందును. అంటే నన్ను నేనే. అపోస్తుల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తారంట ఆత్మలు రక్షించబడడానికి. అలాగే తన్ను తాను కూడా వ్యయపరుచుకుంటాడంట. అంటే అర్థం ఏంటి? తన్ను తాను కూడా తనకు ఆరోగ్యాన్ని, తన సుఖభోగాల్ని, తన కలిగినవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాడు. అపోస్తులు గమనించారండి, నీతిమంతులు. ఏమండి, బైబిల్లో ప్రతిష్ఠితులైనటువంటి నశించిపోతున్న ఆత్మలను రక్షించి పరలోకాన్ని సిద్ధపరిచే దైవజనులు వాళ్ళు ఎట్టున్నారు? ఇవాళ రోజున పాస్టర్లు ఎట్టున్నారు చెప్పండి?
ఇవాళ సంఘంలో పేదోడు చిరిగిన చొక్కా వేసుకొని వాడు అట్టనే ఉంటున్నాడు. పాస్టర్ మాత్రం కోట్లు సూట్లు వేసుకొని గడ్డాలు పిల్లి గడ్డాలు పెట్టుకొని, పాస్టర్లు మాత్రం కొత్త కొత్త కార్లు, కొత్త కొత్త గ్రానైట్ రాళ్ళు, టేకు తలుపులు ఇళ్లలో ఉంటున్నారు. ఏమండి, ఏం సేవలండి! ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారు. మన బతుకులన్నీ అన్యజనులు అడుగుతున్నారండి. శివశక్తి అనేటువంటి వాళ్ళు, ఆ స్వచ్ఛంద సంస్థ కరుణాకర్ అనేవాడు నిలదీసి అడుగుతున్నాడు పాస్టర్ని, ఏరా మీకు బైబిల్లో క్రైస్తవులారా మీకు పండగలు లేవు కదా, కొత్త నిబంధనలో ఎక్కడైనా పండగలు చేయమని, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చేయమని, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు చేయమని ఎక్కడైనా బైబిల్లో ఉందంటారా? అపోస్తులు ఎక్కడైనా చేశారా? మరి మీరెందుకు చేస్తున్నారని బైబిల్ బాగా చదివిన అన్యజనులు మన బతుకులు ఎంచుతున్నారు. ఈ రోజుల్లో వాళ్ళు ఎందుకు ఎంచుతున్నారో తెలిసిన, దేవుడే మనలను అప్పగించాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తీయులకు, ఫిలిస్తీయులకు అప్పగించాడు. ఎవరెవరికి తెలిసిన, మెయిన్ పీఠాధిపతులకు అప్పగించాడు, పూజారులకు అప్పగించాడు. అన్యదేవతా విగ్రహారాధన చేసేవారికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. పిలుస్తున్నాడు దేవుడు. ఏమని పిలుస్తున్నాడు తెలిసినా? నేను చదువుతాను చూడండి. అష్టోదు నగరులో ప్రకటన చేయండి. ప్రత్యేకంగా అష్టోదు నగరులలో అంటున్నాడు. అంటే అన్యజనులు, రాజులు, అధిపతులు, అధికారులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి చెప్పమంటున్నాడు దేవుడు. ఏమని? ప్రకటన చేయండి. ఐగుప్తు దేశం యొక్క నగరంలో ప్రకటన చేయండి. ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడండి, అందులో జనులు పడుతున్న బాధలు కనుకొనండి. ఏమండి, దేవుని ప్రజలు నివాసముంటున్న షోమ్రోను పట్టణము ఇశ్రాయేలు దేశంలో అది మెయిన్ సిటీ. గమనించారండి, మెయిన్ సిటీ. ఈ మెయిన్ సిటీలోనే ఏం జరుగుతుందంట? గొప్ప అల్లర్లు జరుగుతున్నాయంట. ఏమండి, దోచుకోవడం జరుగుతుందంట, పేదవాళ్ళని బాధ పెట్టడం జరుగుతుందంట, హింసించడం జరుగుతుందంట, కొట్టడం, మోసం చేయటం, దోచుకోవటం, దోపుడు సొమ్ము దోచుకున్నట్టు దోచుకుంటున్నారంటండి ఇశ్రాయేలు ప్రజలు. గమనించారా? దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలకి డబ్బు వ్యామోహం ఎంత విస్తరించిందో చూడండి, ధన వ్యామోహం ఎంత విస్తరించిందో చూడండి, అధికార వ్యామోహం ఎంత విస్తరించిందో చూడండి. దేవుని ప్రజలను దోచుకుంటున్నారు, వాళ్ళు అల్లరి చేస్తున్నారంటండి పట్టణంలో. ఎవరిని చూడమంటున్నాడు? అన్య దేశస్తులను పిలిచి, నా ప్రజలను నేను రక్షించి ఐగుప్తులోంచి విడిపించి వాళ్ళకి ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పిల్లలు, తోటలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకున్న ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ నేనే ఇచ్చి దీవిస్తే వాళ్ళ దేశంలో, నేనిచ్చిన దేశంలో నా ప్రజలు నివాసం ఉంటూ వాళ్ళు ఎలాంటి బతుకులు బతుకుతున్నారో, మీకంటే అన్యజనుల కంటే ఎంత రోత బతుకులు బ్రతుకుతున్నారో చూడండి అని అన్యజనులకు అప్పగించాడు దేవుడు. చూసారా? ఈ రోజున మనందరినీ కూడా శివశక్తి టీం, కరుణాకర్, స్వామీజీలు, హరిహర ప్రసాద్, ఇలాంటి వాళ్ళు చాలామంది అన్యజనులు మనల్ని నిలదీసి అడుగుతున్నారు, మీ బతుకులేంట్రా, మీరేం సేవ చేస్తున్నారు, మీరు దేవుడు ఒకటి చెప్తుంటే మీరు ఒకటి ఎగతాళి చేస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి మైండ్ చెలించిపోతుంది. అన్యజనులైన వాళ్ళకి మన పాపాన్ని చూపిస్తుంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు గిలగిల గిలగిల కొట్టుకులాడుతున్నారు. కానీ వాళ్ళు ప్రవక్త చెప్పినవన్నీ కూడా నిజమే అన్న సంగతి వాళ్ళకు తెలుసు. ప్రవక్త అలా నిలదీసి అడుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నోరు తెరిచి, లేదు ప్రవక్త, దైవజనుడా ఆమోసు, నువ్వు చెప్పింది తప్పు, మేము అలాంటి బ్రతకట్లేదని ఒక్క మాట అన్నారండి. ఆమోసు గ్రంథం అంతా తిరిగే చూడండి. దేవుని దైవజనుడైన ప్రవక్త దేవుని వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మాలో ఈ పాపాలు లేవు, మేము చేయటం లేదు, మేము చాలా మంచోళ్ళమని చెప్పగలిగారండి? ఎన్నడూ కూడా చెప్పలా. వాళ్ళు హృదయాన్ని విని దేవుడు అన్యజనులకు అప్పగిస్తుంటే చూసి
మరీ ఎక్కువగా హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మీకు విషయం చెప్పనా? ఐగుప్తీయులను ఫిలిస్తీన్లను దేవుడు ఎందుకు పిలిచాడు? అష్టోదు వాళ్ళని ఐగుప్తీయులను దేవుడు ఎందుకు పిలిచాడు తెలిసినా? ఇద్దరు సాక్ష్యాన్ని ఎవరైనా సరే అంగీకరిస్తారు. గమనించారా? ఇద్దరిని ఎందుకు పిలిచాడు దేవుడు? ఏమండి, ఇద్దరు అన్యజనుల యొక్క దేశస్తులను దేవుడు ఎందుకు పిలిచాడు? గుర్తుపట్టారా? ఎప్పుడన్నా గుర్తుపట్టరండి. మనకు ఎందుకు గుర్తుపడతారు చెప్పండి? మనకు ఆలోచన ఏముంటుంది? చూడండి, ద్వితీయోపదేశకాండంలో నేను మీకు అంటే ఆ వాక్యాలు చదివితే తప్ప మీకు అర్థం కాదు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, వాని చంపుటకు మొదట సాక్షులను, తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనము పరిహరింపవలెను. ఒక్క సాక్షి మాట క్షమించండి నాన్న, 5వ వచనం చదువుతాను చూడు. 2-3 సాక్షులు మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను. అంటే ఎప్పుడు కూడా ఒక శిక్ష వేయాలంటే 2-3 సాక్షుల్ని పెట్టాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద సాక్ష్యం ఎవరిని నిలిపాడు? అన్యజనులను నిలిపాడు. ఇప్పుడు ఈ రోజుల్లో పాస్టర్లు అందరూ ధర్నాలు చేస్తున్నారు. అన్యజనులు మమ్మల్ని అట్టంటున్నారు ఇట్టంటున్నారు అని పొడుచుకొస్తుంది పాస్టర్లకి. చూసారా? వాళ్ళ చేతికి అప్పగించిందే దేవుడు. ఈ సంగతి ఎవడికి అర్థం కాక తెగ పోరాడి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువా, పలానా బీజేపీ నుంచి మమ్మల్ని విడిపించండి, వాళ్ళు మమ్మల్ని కొట్టి చంపుతున్నారు. అక్కడ వాళ్ళకి అధికారం ఇచ్చి కొట్టి చంపించేది దేవుడే. ఎందుకో తెలిసిన? మనం ధన వ్యామోహం కలిగిన వాళ్ళమై, అధికార వ్యామోహం కలిగిన వాళ్ళమై, డబ్బు మీదే ఆధారపడుతూ దోపుడు సొమ్ము మీద సంపాదించుకుంటూ బతుకుతున్న బతుకులు మనవి. అక్రమ సంపాదన ద్వారా బ్రతుకుతున్న బ్రతుకులు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, లంచం తీసుకోకుండా ఎవడు ఉద్యోగాలు చేయట్లా. ఏమండి, చిన్న చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాల వరకు లంచం తీసుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? దేవుని పిల్లలు, క్రైస్తవులు. ఏమండి, అర్థమైంది అంటారా? ఏమో నాకు తెలియదు. మీ గుండెల్లో మీకే, మీ హృదయాలకు అర్థం కావాలి. ఇక్కడే 19వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో కూడా ఉంది ఆ మాట. మళ్ళీ చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 6వ వచనం. వానికి మరణదండన విధింపలేదు, అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయవాని మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుడని తరిమి వారిని కలుసుకొని వానిలో చావగొట్టక ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి తన పురములో దాన్ని చొచ్చి బ్రతకవలను. ఇక్కడ కూడా ఉండాలి ఒక మాట. ఆశ్రయపురంలో ఆ రోజుల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురంలోకి వెళ్ళి దాక్కోమని చెప్తున్నాడు దేవుడు. గమనించారా? అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు 2 దేశస్థులను, ఐగుప్తుని ఆ అష్టోదును పిలిచి దేవాది దేవుడు 2 సాక్షులను పెట్టించి ఖచ్చితంగా వాళ్ళ పాపాన్ని ఎత్తిపట్టి చూపిస్తున్నాడు దేవుడు. గమనించారా? ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన మాటే సేమ్ మళ్ళీ 12వ వచనంలో కూడా చెప్తాడు. చూడండి, నేను చదువుతాను చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2-3 కాళ్ళనైనను చెవి ముక్కు నైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసినటువంటి శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీలు రక్షింపబడుదురు. చూసారా అని అనుకుంటారనమాట. రక్షింపబడతారని అనుకుంటారు. వాళ్ళకున్నటువంటి ఆస్తులు గీస్తులు మొత్తం కూడా దోచుకెళ్ళిపోతారు. 4వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూడొచ్చు. షోమ్రోను పర్వతం మీదనున్న, అంటే షోమ్రోను
అని దేవుడు 2-3 సార్లు, అంటే 3వ అధ్యాయం 9వ వచనంలో షోమ్రోను గురించి మాట్లాడాడు, 3వ అధ్యాయం 12వ వచనంలో షోమ్రోను గురించి మాట్లాడాడు, 4వ అధ్యాయం 1వ వచనంలో షోమ్రోను గురించి మాట్లాడాడు దేవుడు. ఈ షోమ్రోను పట్టణం ఇశ్రాయేలు దేశంలో మెయిన్ సిటీ, మిలిటరీ ఉండే సిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉండే సిటీ, అంటే గొప్ప వాళ్ళంతా ఉండేటువంటి షోమ్రోను పట్టణం. గమనించారా? ఇప్పుడు ఈ షోమ్రోను పట్టణాన్ని ఇప్పుడు ఏమంటారంటే సమరయ ప్రాంతాలు అంటారు. ఇప్పుడు మీకు కావాలంటే ఆ మాట మీకు అర్థం కావాలంటే రాజుల పుస్తకంలోకి వెళ్ళాలి. మీకు అది కూడా చదివి వినిపిస్తాను, ఉండండి. అర్థం కావాలంటే చదివి వినిపిస్తేనే మంచిది. సమయమేమో మరి నాకు సరిపోదు. చూడండి, 16వ అధ్యాయంలో 22 నుంచి చదవచ్చు. మొదటి రాజుల పుస్తకం 16వ అధ్యాయం. ఈ షోమ్రోను పట్టణం ఎలాగా పుట్టిందో చెప్తున్నాడు. చూడండి, నేను చదువుతున్నాను, చూడండి. 22 నుంచి చదువుతాను, చూడండి. ఒమ్రీ పక్షపు వాడు గినాతు కుమారుడైన తిబ్ని పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడిను. ఒమ్రీ రాజయ్యను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజైన 12 సంవత్సరములు రాజై ఒమ్రీ అనేవాడు ఇశ్రాయేలీల వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండ 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఆ పట్టణము ఒకటి కట్టించెను. అది చూడండి, ఇక్కడ పుట్నోట్లో 1 అని చెప్పి పుట్నోట్లో సమరయ అని ఉంది. షోమ్రోను అంటే సమరయ, ఇప్పుడు ఉన్నటువంటి సమరయ పట్టణం. గమనించారా? ఇది ఎక్కడ కట్టబడిందో తెలిసిన? కొండ పైన కట్టబడింది. అంటే షోమ్రోను పట్టణం ఎక్కడ కట్టబడింది? కొండపైన. 400 మణుగులకి ఇశ్రాయేలు రాజు కొనుక్కున్నాడు. అందుకనే షోమ్రోను అని పేరు పెట్టారు. అది ఇప్పుడు సమరయ పట్టణాలు అని అర్థం. గమనించారా? ఇప్పుడు షోమ్రోను అనేది సమరయ పట్టణాలు. కాబట్టి ఈ షోమ్రోను ఎక్కడుంది? ఇప్పుడు సమరయ పట్టణం ఎక్కడుంది? కొండ పైన. అది దగ్గర 200 ఎకరాలో ఎంత ఉంటుంది. చాలా పెద్ద కొండ. దాని మీద వీళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. బిల్డింగులు కట్టుకొని బాగా సుఖపడుతూ లగ్జరీ జీవితాన్ని చేస్తున్నారు వీళ్ళు. గమనించారా? అందుకు దేవుడు అంటాడు, అయ్యా వీళ్ళు నా ప్రజలు, వీళ్ళకి ఆ పట్టణాలు ప్లేసులు అన్నీ ఇచ్చింది నేనే, కానీ వీళ్ళ బతుకుల్లో ఎంత ఘోరం చేస్తున్నారు చూడండి అని అన్యజనులను 2 సాక్షులుగా పెట్టి తీర్పు తీర్చడం ప్రారంభించాడు. గమనించారా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పట్టణంలో గొప్ప అల్లరి చేస్తున్నారంట. అంటే కలహం చేస్తున్నారు. దుమ్మిగా జనాల మీద పడి దోచుకుంటున్నారు. షోమ్రోను పట్టణంలో పేదవారిని దోచుకుంటున్నారు. వాళ్ళ కన్నీటిని మరి కఠినంగా వాళ్ళని బాధ పెడుచు బ్రతుకుతున్నారు. గమనించారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు నీతి న్యాయాలు ఎరుగక, చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అంటే తప్పేది ఒప్పేది అని తెలియనంతగా, అంటే వాళ్ళు గ్రహించుకోలేనంతగా, తప్పు ఒప్పులు, అయ్యో పేదవాళ్ళని మనం హింసించడం ఏంటి అనే దయా దాక్షిణ్యం కూడా లేకుండా కఠినంగా బ్రతుకుతున్న ఆ సమయంలో దేవుడు అంటాడు, అన్యజనులైనటువంటి ఫిలిస్తీన్ని,
అన్యజనులైనటువంటి ఐగుప్తీల్ని పిలుస్తున్నాడు దేవుడు. మీరు షోమ్రోన్ దగ్గర పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల పైకెక్కి వాళ్ళ బతుకుల్లో ఏం జరుగుతున్నాయో, వాళ్ళు ఎలా హింసించి ఆ పట్టణంలో అల్లరి, దుఃఖము, కన్నీళ్ళు ఎలా వినపడుతున్నాయో మీరు చూడండి అని దేవుడు వాళ్ళని పిలిపిస్తున్నాడు. గమనించారండి? చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఆ రోజుల్లో జరగటం కాదండి, ఈ రోజుల్లో జరుగుతున్న పబ్లిక్గా దేవుని ప్రజల్లో జరుగుతున్న భయంకరమైనటువంటి అక్రమం కూడా అదే. చూడండి, నేను ఇప్పుడు 10వ వచనం చదువుతున్నాను. చూడండి, వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేయును. చూడండి, వాళ్ళకి ఏం తెలియదంట? దేవుని నీతి క్రియలు చేయడం తెలియదంట. అంటే వాళ్ళకి దేవుని చట్టంతో పని లేదు. చూసారా? దేవుని వాక్యంతో పని లేదు. అంటే వాళ్ళ ధీమా ఏంటి? చూడండి, నీతి క్రియలు తెలియక తమ నగరుల్లో బలాత్కారము చేతను. చూసారా? బలాత్కారం అంటే ఎవరిని పడితే వాడిని కొట్టి బెదిరించి లాక్కోవటం. బలాత్కారము చేత దోపుడు సొమ్మును సమకూర్చుకొందురు. లంచాలు తీసుకుంటూ, ఎవరు వీళ్ళంతా? దేవుని ప్రజలే. సొమ్మును సమకూర్చుకొందురు. చూసారా? డబ్బును సమకూర్చుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలు ప్రజలను కనుక, అయ్యా మీరు ఎందుకురా డబ్బు సంపాదించుకుంటున్నారు అని కనుక అడిగామనుకోండి, ఎరా నీకు కావాల్సినంత ధనం ఉంది కదా, దేవుడు ఇచ్చాడు కదా, నీకు ఉన్నదాంతో తృప్తి పడకుండా పేదలను కొట్టి మోసం చేసి దుమ్మిగా లేచి వాళ్ళని దోచుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళని చంపి చిత్రహింసలు పెట్టి వాళ్ళని దుఃఖపరిచి నువ్వెందుకు ఇంత సంపాదిస్తున్నావు అనంటే, వీడి బాధ ఏంటో తెలిసిన, ఇశ్రాయేలీయుల బాధ ఏంటో తెలిసిన, దేవుని ఆజ్ఞలను, కట్టడలను, ఆయన నీతిని పక్కన పెట్టేసి వీళ్ళు ధనాన్ని ఎందుకు ఎక్కువ సంపాదించుకుంటున్నారంటే సుఖభోగముల యందు ఆనందించడానికి. గమనించారా? అంటే దేవుని ప్రజలు అంత్య దినాల్లో ఎలాగుంటారో ఆ రోజుల్లో 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు ధనాన్ని సంపాదించుకొని వాళ్ళు బతుకుతున్నారు. అందుకని కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, మీరు ధనాపేక్ష గలవారై ఉండమాకండి, మీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండండి, నేను మీకు తోడుంటాను. అంటే దేవుడు తోడున్న ప్రజలకి లేమి, దరిద్రత, ఆకలి ఏం ఉండదు. అంటే పరలోకంలో చూడండి, ఆయన దేవుని పిల్లలకి కన్నీరైన, దుఃఖమైన, ఆకలైన, ఏడుపైన ఏది ఉండదండి. గమనించారా? అందుకని 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుంది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉందండి. ఇప్పుడు చూడండి, వీళ్ళకేదో డబ్బులు సాలనట్టు ఓట్లకి లంచాలు డబ్బులు తీసుకొని బతికేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గమనించారా? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనయే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ డబ్బును ఎందుకు సంపాదించుకుంటున్నారంటే, నెంబర్ 1 సుఖభోగాల కోసం. ఒక ఇల్లు కాదండి, 2-3 రకాల ఇళ్ళు. ఇందులో 15వ వచనంలో ఏమని చదువుతున్నాడంటే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, చలి కాచుకునేటువంటి నగరులు, వేసవి కాలపు నగరులు, పడగొట్టేదను దంతపు నగరంలో. చూడండి, ఒక్కొక్కడికి 3 రకాల ఇళ్ళు. ఒక్క ఇల్లుతో సరిపోవట్లేదండి ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరికి? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఒక్క ఇల్లుతో సరిపోట్లా. వాళ్ళకి ఎండకొక ఇల్లు, చలికొక ఇల్లు, దంతపు ఇల్లు. ఏమండి, ఎవరన్నా గుర్తుపెట్టేవాళ్ళు ఉన్నారండి? ఎందుకురా వీళ్ళకంటే సుఖభోగాలు. గమనించారా? ఈ రోజుల్లో గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజుల్లో గ్రహించగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. గమనిస్తున్నానా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా
చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. చూడండి, ఈ విషయాలన్నీ మొదటి రాజుల పుస్తకంలో ఉన్నాయండి. మీకు 12వ అధ్యాయంలో, మొదటి రాజుల పుస్తకంలో 12వ అధ్యాయంలో ఉన్నాయండి. నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. అది కూడా చదువుతాను, వినండి. చదవకపోతే తెలీదండి. నేను చదువుతున్నాను, చూడండి. 12వ అధ్యాయంలో, మొదటి రాజుల పుస్తకం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 28, 29 కూడా చూడొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఆ ఇశ్రాయేలు రాజులు యెరోబాము ఏం చేస్తానంటే బలిపీఠాలు కట్టించి 25 నుంచి కూడా చదువుకోవచ్చు, మీరు తర్వాత చదువుకోండి. 28, 29 నేను చదువుతున్నాను, చూడండి. చూడండి, హృదయములో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిపించి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము. ఇశ్రాయేలులారా, మీరు యెరూషలేము మందిరానికి వెళ్ళొద్దు, చాలా దూరం అది. మీకోసం నేను ఆ మందిరాలు కట్టి 2 బంగారపు దూడలు కట్టాడంటండి. విగ్రహారాధన చేస్తున్నారు ఎవరు? దేవుని ప్రజలు. చూసారా, దూడలు కట్టి బంగారపు దూడలు చేయించి అక్కడ ఏం చేస్తున్నారు తెలిసిన? ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా అని చెప్పి, ఒకటి బేతేలు నందును మరొకటి దాను నందును ఉంచెను. అంటే ఈ విగ్రహాలు, ఈ బంగారపు దూడలు చేసి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు నువ్వే అని చెప్పుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టి ఆరాధన చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. చూసారండి. 32 కూడా చదువుతున్నాను, చూడండి. మరియు యెరోబాము యోధా దేశమందు జరుగుతున్న ఉత్సవముల వంటి ఉత్సవములను 8 మాసములు 33 ఆ ప్రకారముగా యోచించిన వారై బలులను అర్పించుచు అక్కడ బలిపీఠములు కట్టించెను అని రాశాడు. ఇక్కడ దంతపు ఇళ్లను కూడా కట్టించెను అనే మాట 22వ అధ్యాయంలో చూడండి నాన్న. ఇదే మొదటి రాజుల పుస్తకంలో 22వ అధ్యాయంలో 39, 22:39 మనం చదవచ్చు. నేను చదువుతున్నాను, చూడండి. 22లో 29, 19 ఇక్కడ షోమ్రోను రాజు దంతపు ఇళ్లను కట్టించుకొని ఉంటుంది. నాకు అయ్యా నేను రైట్, కరెక్ట్ నాన్న. నేను 2 రాజులు తీసాను, చూడరాదు. నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయి. చదవగలిగితే గబ్బుకుని చదవకూడదు. చూడు, రైట్. 22:39 నేను చదువుతున్నాను, చూడండి. ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానవంతటిని గూర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి, అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. చూసారా, ఈ ఇశ్రాయేలీలు రాజులు ఏం కట్టించారంటే దంతపు ఇళ్ళు కట్టించుకున్నారంటండి. అయ్యలారా, వింటున్నారండి? చెవిగలవారు విందురుగాక. ఇప్పుడు గమనించారా? అంటే ఒక్కొక్కడు 3 ఇళ్ళు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఎందుకు వీళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారంటే, వీళ్ళ బాధ ఏంటంటే, అయ్యా డబ్బుంటే మాకు భద్రత ఉంటుంది. ఇది వీళ్ళ కాంటెక్స్ట్, వీళ్ళ వ్యూ.
డబ్బుంటే మాకే బాధ ఉండదు. డబ్బు అధికార బలం ఉంటే మేము చాలా గొప్పగా జీవించవచ్చు. నేను ఒక విషయం చెప్పనా, ఏ వ్యక్తులైతే దేవుని యొక్క అధికారానికి దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బతుకుతారో వాళ్ళు తోటి ప్రజలను ప్రేమతో చూస్తారు, వాళ్ళని ఆదరిస్తారు. పేదవాళ్ళు గొప్పవాళ్ళు అని కాకుండా అందరూ సమానంగా బ్రతకడానికి చూస్తారు. ఈ జీవితం ఎవరిలోకి వస్తుంది తెలిసినా, దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బతికే వాళ్ళలో వస్తుంది. అంటే అర్థం ఏంటి? ధనాన్ని నమ్ముకోకుండా, అధికారాన్ని నమ్ముకోకుండా, ఆస్తిపాస్తుల్ని నమ్ముకోకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు మాత్రమే తన తోటి ప్రజలను ప్రేమించగలుగుతారు, సమానంగా చూసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయట్లేదు అంటే దేవుని మీద ఆధారపడతలా. మాకు ధనం ఉంటే మేము క్షేమంగా ఉంటాం, మాకు ధనం అధికారం ఉంటే మేము మమ్మల్ని భద్రంగా కాపాడేది మా ధనమే, మా క్షేమమే అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థమైందండి వీళ్ళు డబ్బుని ఎందుకు సంపాదించుకున్నారు? ఒకటే సుఖభోగాలు, రెండవది వీళ్ళకి డబ్బుంటే భద్రత ఉంటుంది అని నమ్మారు. నేను అంటాను, ఇశ్రాయేలు ప్రజలు ఎంత వెర్రోళ్ళండి, ఎంత దిక్కుమాలిన మందండి. జీవము గల దేవుడు తీర్పు తీర్చడం మొదలు పెడితే ఎవడైనా తట్టుకుంటాడండి? ఎవడైనా ఆయన్ని ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉంటుందండి? ఎవ్వరూ కూడా ఆలోచించటం లేదు. ఈ రోజుల్లో నీకు డబ్బుంటే నువ్వు కాపాడబడతావని నమ్ముతున్నారు. కానీ ఏమండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన ఆత్మ చీకటే. ఈ రోజున కొత్త నిబంధన సంఘంలో కూడా ఎక్కడ చూసినా ఇదే చీకటి. మేము ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తుంటే ఎర్రతోలు భార్య వస్తుంది, ఆస్తులు కలిసి వస్తాయి, మీకు బిల్డింగులు వస్తాయి, మీ అవసరాలన్నీ తీరుతాయి, అప్పులు తీరిపోయి మీరు ధనవంతులై సుఖభోగాలు, మీ వ్యాపారాలు వర్ధిల్లుతాయి. ఏమండి, రూపాయి తెచ్చుకొని 100 రూపాయలకు అమ్ముకునే వ్యాపారస్తులకి దేవుని రాజ్యం ఉంటుందండి? అబద్ధములాడి సంపాదించుకోవారికి, అబద్ధముల మీద ఆనుకునేవాడికి దేవుని రాజ్యం లేదు. ఏమండి, ఏం చెప్పాలండి? మీకు ఏం చెప్పాలి? ప్రకటన పుస్తకంలో నేను చదువుతాను, వినండి, మీకు అర్థం కావాలి కదా. ప్రకటన పుస్తకం 22:18 15 చదువుతున్నాను చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపలనుందురు. వెలుపల అంటే నరకంలో ఉందును. ఎవరు? అబద్ధమును ప్రేమించి జరిగించువాడు, అంటే వ్యాపారాన్ని ప్రేమించి జరిగించువాడు. వ్యాపారం అంటే ఏంటి? రూపాయి తెచ్చుకొని 10 రూపాయలకు అమ్ముకునేవాడు, ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించి బతికేవాడు. వాడికి దేవుని రాజ్యం లేదు, వాడు ఖచ్చితంగా పాతాళంలో ఉంటాడు, నరకంలో ఉంటాడు. ఇప్పుడు పాస్టర్లే దగ్గరుండి ప్రభువా వీళ్ళ వ్యాపారాలను దీవించయ్యా అని ప్రార్థన చేసే పాస్టర్లు లేరండి? సేవకులు లేరండి? ఏమండి, ఏం చెప్పాలి చెప్పండి? నేను సేవ చేస్తున్న కొత్తలో అంటే హోసన్న మందిరానికి వెళ్ళేటువంటి కొంతమంది సిస్టర్లు, బ్రదర్లు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యగారు మా వ్యాపారం పెట్టాము, టీపీఎం అయితే మంచి స్ట్రాంగ్గా ఉంటారని మీ దగ్గరికి వచ్చాం, మీరు చాలా స్ట్రాంగ్ అంట కదా, మీరు వచ్చి మా హోటల్కి మీరు ప్రార్థన చేద్దురు కానీ రండి అన్నారు. నేను కూర్చోబెట్టి 2 గంటల వాక్యం చెప్పా. పనికి మాట్లాడారా, మీకు వ్యాపారస్తులకు దేవుని రాజ్యం లేదని చూపించా వాక్యం. ఏమంటే నమ్మేవాడు ఎవడుంటాడండి? ఈ రోజున వ్యాపారాలకు ప్రార్థన చేసి అభివృద్ధి చెందమని ప్రార్థన చేసే మహామేధావులు, సేవకులు బొచ్చెడు మంది ఉన్నారు. దేవుని భయం ఉందండి? అబద్ధమును ప్రేమించి జరిగించే వాడికి పరలోకం లేదని వాక్యం చదువుతుంటే ఎవరికి చెప్తాం మేము? చెప్పండి. చూడండి, 10వ వచనం అయిపోయింది, 11వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును. ఏమండి, ఎక్కడికి? షోమ్రోన్లోకి. వాళ్ళు ఎక్కడున్నారు? కొండపైన. షోమ్రోన్ పట్టణం ఎక్కడుంది? కొండపైన, అంటే పై ఎత్తునుంది, అందరికంటే పై ఎత్తునుంది, కొండల పైన కట్టబడింది. ఏమండి, 20 ఎకరాల్లోనో ఏమో కట్టబడింది. అది సుమారుగా ఒక 20 ఎకరాలు ఉంటుంది ఆ కొండ.
ఆ 20 ఎకరాల్లో కట్టుకున్నారు ధనవంతులైనటువంటి వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ధనవంతులైన వాళ్ళందరూ ఒక సెంటర్లో కట్టుకున్నారు, పోయి కొండ పైన. 11వ వచనంలో పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మీ శత్రువు వచ్చి పడతాడు మీ మీద. భయం ఉందండి? వింటున్నారా? మీ శత్రువు వచ్చును, అతడు దేశమంతంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. ఏమండి? శత్రువులు వచ్చి నీ దేశం అంతా సంచరించి వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? నీ ప్రభావాన్ని కొట్టేసి, అంటే అర్థం ఏంటి? ఏం చూసుకొని నువ్వు దేని మీద ఆధారపడి బతుకుతున్నావో, నీకు ఆధారమై ఉన్న ప్రభావం, నీ ధనము, నీ అధికారం, నీ వెండి, నీ బంగారం, నీ ఆస్తి, ఎంతమంది పేదవాళ్ళని నాశనం చేసి నువ్వు సంపాదించిన డబ్బంతా నీ శత్రువు వచ్చి చక్కగా కూర్చొని మొత్తం దోచుకెళ్ళిపోతాడు. నీ నగరులన్నీ పాడైపోతాయి కదండి. నీ నగరంలో ఒక్కటి కూడా ఎక్కడ దోచుకుంటారని అర్థం. ఇప్పుడు చూడండి 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాండ్లనైనను చెవి ముక్కునైనను విడిపించున్నట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలు రక్షింపబడుదురు. చూసారా? ఇక్కడ జరిగే మాట ఏంటంటే, ఇప్పుడు చూడండి, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళను చెవులను ముక్కునైనను విడిపించున్నట్లుగా అంటే అర్థం ఏంటి? గొల్లవాడంటే గొర్రెలు కాచుకునే కాపరి. గొర్రెలు కాచుకునే కాపరి ఈ సింహం నోట్లో గొర్రె పిల్ల పడింది. సింహం నోట్లో పడిన దాన్ని గొర్రెల కాపరి విడిపించగలడండి? విడిపించలేడు. ఇప్పుడు ఆ సింహం కడుపార గొర్రెని తిని మిగిల్చిన మొక్కలు ఉంటాయి చూసావా, అక్కడక్కడ కాళ్ళు, గోళ్ళు, ఏళ్ళు, తలకాయ, టెంకె, ఈ మిగిలిపోయి ఉంటాయి చూసావా, తినకుండా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ తినకుండా మిగిలినవన్నీ తీసుకొచ్చి ఆ గొర్రెలు కాచుకునే యజమానికి లెక్క చెప్పాలి. లేకపోతే వీడు గొర్రెలు కాల్చేవాడే కోసుకొని తిన్నాడో నిజంగా సింహం తిందో ఎవడు తెలుసు? అందుకనే ఈ గొర్రెలు కాసేవాడు ఆ గొర్రెల యజమానికి లెక్క చెప్పాలి. కనుక వీడేం చేస్తాడంటే, ఆ సింహం తిన్న తర్వాత మిగిలిపోయిన గెట్టలో మిగిలిపోయిన కాళ్ళ వేళ్ళు, తలకాయ చెప్పలో ఇవన్నీ తీసుకెళ్ళి చూపించాలి తన యజమానికి. అయ్యా పలానా గొర్రెని ఈ సింహం తినేసిందని చూపించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఈ శత్రువులు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని, వాళ్ళకున్న ధనాన్ని, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని, వాళ్ళు నమ్మిన సైన్యాల్ని, వాళ్ళు నమ్మినటువంటి బలాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ వస్తువుల్ని, వాళ్ళ మంచాలని, వాళ్ళు సుఖంగా ఉండి బాగుపడతాం అనుకున్నటువంటి వాళ్ళ ఆలోచనలన్నిటిని కూడా తలకిందులు చేసి మొత్తం దోచుకెళ్ళిపోతారు. అర్థమైందండి? వీళ్ళు పేదవాళ్ళని ఎలా దోచుకున్నారో, ఏం విత్తుతాడో మనుషుడు అదే పంట కోస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వింటున్నారండి? చెవిగలవారు విందురుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? కనుక ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో మనకి చక్కగా చెప్పబడుతున్నటువంటి మాటని మనం వినొచ్చు. 13వ వచనం. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయండి. చూడండి, 11వ వచనంలో శత్రువు వస్తాడు అని చెప్పాడు. ఆ 13వ వచనంలో ఏమంటాడంటే, యాకోబు సంతానానికి చెప్పండి, నేను చెప్పింది ఖచ్చితంగా జరిగిద్దని చెప్పండి. వాళ్ళకి ఇంటింటికి ఇంటిళ్ళపాది చెప్పండి. అంటే ఇంట్లో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు, యవనస్తులు, బిడ్డలు అందరికీ దేవుడు ఏదైతే ప్రవక్త అయిన ఆమోస్తో చెప్పాడో ఎగ్జాక్ట్లీ అది జరుగుద్దని చెప్పమన్నాడు. 13వ వచనం. 14వ వచనం. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠమును నేను శిక్షింతును. ఆ బలిపీఠ కొమ్ములను తెగవేయబడి నేల రాలును. చూసారా? వీళ్ళు మందిరంలోకి ఆపదొచ్చినప్పుడు మందిరంలోకి వెళ్ళి దాక్కున్న వాడికి శిక్షా విధి ఉండదండి. దేవుడు ఏమన్నాడంటే, మందిరంలో వాళ్ళు కట్టుకున్న బేతేలు, నేను ఆల్రెడీ రాజుల పుస్తకంలో చదివాను కదండి,
బేతేలులో వాళ్ళ మందిరాల్లో ఉన్నటువంటి బలిపీఠాలని కొమ్ముల్ని దేవుడు ఎర్రకొట్టేస్తాడంట. ఇక అది మందిరం అనబడదు. చూసారా, మీరు అక్కడికి వెళ్ళినా కూడా కొట్టి చంపేస్తారు. అంటే శత్రువులకి దేవుడు అలా అప్పగిస్తున్నాడు వాళ్ళని. అంటే ఇక భూమండలం మీద ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కాపుదల అనేది ఎక్కడా లేదు. గుర్తుపట్టారా? ఇప్పుడు చూడండి 15వ వచనం. చలికాపు నగరులను వేసవి కాలపు నగరులను నేను పడగొట్టేదను, దంతపు నగరులను లయమగును, బహు నగరులు పాడగును, ఇదే యెహోవా వాక్కు. చూసారండి, మొత్తం అసలు భూమండలం మీద ఇశ్రాయేలు ప్రజలు నివాసం ఉండడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు చంపగా, శత్రువులు చంపగా మిగిలిన ఇశ్రాయేలు ప్రజలను కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు కట్టుకున్న షోమ్రోన్లో కట్టుకున్న ఈ దంతపు నగరాలన్నీ కూడా దోచుకెళ్ళిపోతారు. ఒక్కటి కూడా ఉండదు. ఏమండి, దేవుని తీర్పు అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇంత జరుగుతాయని యాకోబు ఇంటి వారికి తెలియచేయండి, నేను చెప్పింది అక్షరాల జరిగిద్దంటే యేసయ్య చెప్పింది చెప్పినట్టుగా అక్షరాల మరి జరిగిందండి ఇశ్రాయేలు ప్రజల్లో. ఇప్పుడు చెప్పండి, భయపడుతున్నారండి? ఇప్పుడు చూడండి, ఇంత జరుగుతున్నాయా, అయినా కూడా వాళ్ళు కఠిన హృదయం మారలా. అందుకనే ప్రభు అన్నాడు, నా రాకడ సమయంలో విశ్వాసము కనుగొందునా. అసలు దేవునికి భయపడే ప్రజలు ఉండరండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని ఉగ్రతలు ఆయన చెప్పింది చెప్పినట్టు దించి వాళ్ళ నాశనం చేసిన వాళ్ళ బతుకులు మాత్రం మారట్లా. దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతలా, మారు మనసు పొందట్లా, చేసిన పాపమే మరలా చేస్తున్నారు. దేవుడు మరలా మిగిలిన శేషాన్ని కూడా శత్రువుల చేతికి అప్పగించి నాశనం చేస్తున్నప్పటికీ కూడా దేవుని ఉగ్రత మీద పడుతున్నా కూడా వాళ్ళెవ్వరూ కూడా భయపడతారు. ఈ రోజున పాపం మానేసేవాడు ఉన్నాడండి? దేవుని తీర్పుకు భయపడేవాడు ఉన్నారండి? వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఒక తండ్రిగా మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాను. మీరు అర్థం చేసుకోండి, గ్రహించుకోండి. ఏ మనుషుడు తప్పించుకోలేడు. దేవుడు నీకు పరలోకి ఇస్తానంటే ఇస్తానంటాడు, ఇస్తాడు. కొత్త ఆకాశం కొత్త భూమి ఇస్తానంటే ఇస్తాడు. పునరుద్ధానంలో లేపుతానంటే లేపుతాడు. నీకు బంగారపు వీధిలో నిన్ను నడిపిస్తానంటే ఆయన ఏది మాట ఇచ్చాడో అది నెరవేరుస్తాడు. ఆయన తీర్పు తీర్చినా కూడా అలానే తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులో ప్రవక్తల ద్వారా ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాట అక్షరాల జరుగుతుంది. అబద్ధికులందరూ ఆరని అగ్నిలో ఉంటారంటే పోయి అబద్ధికులు మొత్తం పోయి ఆరని అగ్నిలో ఉంటారు. ఇంతవరకు నువ్వు అబద్ధాన్ని విడిచిపెట్టడమే నీకు తెలియటలా. వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు వీళ్ళందరూ ఆరని అగ్నిలో ఉంటారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారండి? పిరికోడు నరకంలో ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి, భయం లేని జీవితం చేస్తున్నారండి? నీకు అప్పులోని చూస్తే భయం, రోగాలు వస్తే భయం, ఏది చూస్తే నీకు భయం. పిరికోడు దేవుని రాజ్యంలో ఉండడు, వాడు ఖచ్చితంగా ఆరని అగ్నిలో ఉంటాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ రోజున 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలను మోసగించిన దురాత్మ ఆ రోజున ఎలాగుందో సేమ్ అలానే ఉన్నాయి నేటి దినాల్లో సంఘాలు. సంఘంలో ధనవంతులకి విలువ తప్ప పేదవాడిని ఎవడు పట్టించుకునేటువంటి కాలాలు కాదు. ధనం ఎందుకు? అధికారానికి. అధికారం ఎందుకు? ధనం సంపాదించడానికి. ఈ రెండు కవల పిల్లలు లాంటివి. ఇవాళ రోజున ఎక్కడ చూసినా వీటి కోసమే పరిగెత్తుతున్నారు. ఏమండి, సేవకులు రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అన్యజనులను నుంచోబెట్టి మరలా బుద్ధి చెప్తున్నా కూడా బుద్ధి రాట్లా. ఏం చెప్తాం చెప్పండి? ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బతులాడుతున్నాను. దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకొని ప్రభు యొక్క రాకడ కొరకు మరి ప్రభు గద్దింపులు విని ప్రవక్తలు, దైవజనులు, అపోస్తులు గద్దించిన ప్రకారంగా లోబడి మీ శరీరాన్ని చంపుకొని సకల పాప ప్రపంచానికి కారణం మీ శరీర సుఖభోగాలే. ఎవరైతే ఆత్మను రక్షించుకోవడానికి కష్టపడతారో, వాక్యాన్ని, ఉపదేశాన్ని విని కష్టపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడతారో వాళ్ళందరూ ధన్యులు. ఇప్పుడు రోజు ఉదయాన్నే మీరు అందరూ వస్తున్నారు లైవ్లోకి, మీరు ఎంత ధన్యులో. నిద్ర వచ్చో, మూలుగో,
బలహీనత ఉందో ఎలాగోలా పోరాడుతున్నారు. కొన్ని దినాల తర్వాత మీ శరీరాన్ని జయించే బలం, అభిషేకం దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని ఆత్మ మీ కృపనిస్తుంది. వేకుజామున లేచి దేవుని స్తుతించండి, ఆయన మహింపరచండి, ఆయన ఘనపరచండి, ఆయన వాక్యాన్ని వినండి, పరిశుద్ధపరచుకోండి, దిద్దుకోండి, దేవుని రాజ్యాన్ని సిద్ధపడండి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యంలో నుంచి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్న బిడ్డలకు, సేవకులకు, కుటుంబాలకు నాయనా, బిడ్డలందరి కుటుంబాలను దైవ భయము చేత నీ తీర్పులు చేది చెబుతావో అది జరుగుతాయని నమ్ముటకు, భయపడుటకు కృప దయచేయండి. దావీదు కీర్తనలో చెప్తున్నాడు, నాన్న భయం నుండి పాపము చేయకూడి అని దావీదు చెప్తున్నాడు. ప్రభా, నా బిడ్డలందరూ నీ తీర్పులకు భయపడే జీవితాన్ని బిడ్డలకి నాకు దయచేయండి. అయ్యా, మా బతుకుల్ని ఎండగట్టడానికి అన్యజనులను పిలిపించి చూపిస్తున్నాం. మా దోషాలు అన్యజనులు వచ్చి వాళ్ళ ఎగతాళి చేస్తున్నారయ్యా. కాబట్టి నాయన, అలాంటి పరిస్థితులకు మేము వెళ్లకుండా మమ్మల్ని మేము దిద్దుకోవడానికి కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా జయమించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.